हाय फ्रेंड्स మనం ఇప్పుడు శ్రీనగర్ లో ఉన్న దాల్ లేక్ దగ్గర ఉన్న బోట్ హౌస్ మీద ఉన్నామండి ఇది इवनिंग जेंटलमैन टुडे कमिंग डल लेक ये कश्मीर का नजारा है ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఆవిడ సిగరెట్ కూడా కాలుతున్నారు చూసారా అలాగా లేడీస్ కూడా సిగరెట్ కాల్ చేస్తున్నారు నీకు ఏం చేస్తాను చెప్పండి ఇంకా बोट आर पीसेस टोटल ये 1 लाख पीसेस 1 लाख टोटल अमरनाथ से आया हमारा साथ और दोस्त मिल गया बहुत अच्छा लगा थैंक यू वेरी मच హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ అండ్ లోకేష్ అఫీషియల్ ఈ రోజు మీకు కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న దాల్ లేక్ సరస్సు దాని యొక్క ప్రత్యేకత దాని అందాల గురించి చూపిస్తాను. దాల్ లేక్ సరస్సు ప్రత్యేకత ఏంటంటే దాని మీద పడవ ప్రయాణం అండి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నీటి మీదే మార్కెట్ ఉంటుంది. ఆ పడవ ప్రయాణం చేస్తూ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మేము జూలై నెలలో కాశ్మీర్ లో ఉన్న అమర్నాథ్ యాత్ర చేశామండి. అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయ్యాక తిరిగి కాశ్మీర్ లోని శ్రీనగర్ వచ్చాము. ఈ శ్రీనగర్ కి హార్ట్ వంటి ఈ దాల్ లేక్ సరస్సు దగ్గర బోట్ హౌస్లు ఉంటాయండి. ఆ బోట్ హౌస్ లోనే మేము ఆ 3 రోజులు కూడా ఉన్నాము. అక్కడి నుంచే ఈ పడవెక్కి అలా రైడ్ చేశాము. శ్రీనగర్ సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ దాల్ లేక్ లోని ఈ బోట్ ఖచ్చితంగా ఎక్కుతారండి. ఈ బోటును షికారా అంటారు. ఈ పడవ మీద ప్రయాణం 1 గంట 2 గంటలు అలా మాట్లాడుకుంటారండి. 500 దగ్గర నుంచి 2000 3000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తారండి. మనం బేరవాడుకోవచ్చు. 2 ఉన్నా 4 ఉన్నా 10 మంది ఉన్నా సరే ఒక బోటు మీద 6 వరకు ఎక్కొచ్చండి. శ్రీనగర్ లో మాతో పాటు ఒక 2 ఫ్రెండ్స్ కూడా వచ్చారండి ఫ్యామిలీ. వాళ్ళు మేము కలిపి ఈ షికారా మాట్లాడుకున్నాము. మాకైతే మొదట 3000 చెప్పారు. అలా మాట్లాడగా బేరం చేయగా నలుగురికి కలిపి ఒక 1000 రూపాయలకి మాట్లాడుకున్నాము. 2 గంటల పర్యటన ఆ దాల్ లేక్ లో. మేము శ్రీనగర్ వెళ్ళిన మొదటి రోజే ఈ షికారా రైడ్ చేశామండి. శ్రీనగర్ లో ఉన్న ఎక్కువ మంది ప్రజలకు ఈ టూరిజం ఆదాయం అండి. అందులో ఎక్కువ శాతం ఈ పడవ మీదే వాళ్ళకి ఆదాయం. దాల్ లేక్ లో చేపలు, ఈ పడవ, టూరిజం అదే మెయిన్ వీళ్ళ జీవనాధారం. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఈ సరస్సులోనే చేపలు పడతా ఉంటారండి. ఈ చేపలు చాలా టేస్ట్ గా ఉంటాయంట. ఎందుకంటే ఎటువంటి ఎరువులు అలాంటి ఏమి వేయరు. చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఇక్కడ హోటల్లో కూడా ఈ చేపల్ని మనకి వండి పెడతా ఉంటారు. మేము కూడా ఆ రోజు రాత్రి తిన్నామండి చేపల కూర. చాలా బాగుంది. మన ఏరియాలో దొరికే చేపలకి ఇక్కడ చేపలకి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చాలా టేస్ట్ గా ఉందండి చేపల కూర కూడా. మేము కూడా బోట్ హౌస్ ఉన్నప్పుడు అక్కడ మాకు బోట్ హౌస్ వాళ్ళు ఒక గాలం ఇచ్చారు. దాంతో కూడా మేము కూడా అందులో గాలం వేసి చేపలు పట్టాము. ఆ నైట్ వాటిని మేము ఫ్రై చేసుకుని కూడా తిన్నామండి. మేము ఉన్న ఇలాంటి బోట్ హౌస్ లో నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో అయితే ఈ సరస్సు అంతా కూడా ఐస్ తో గడ్డగట్టుకుపోద్ది. దీని మీద పిల్లలు క్రికెట్ కూడా ఆడతారంటండి. షికారా రైడ్ లో మేము దాల్ లేక్ లో రైడ్ చేస్తున్నామండి. మొత్తం చాలా కూల్ గా ఉంది. ఇప్పుడు ఒక ఆద్మీ వచ్చి మాకు టీ కూడా ఇచ్చాడు. టీ వచ్చి 30 రూపాయలు అంట. వండర్ చూసారా, చుట్టుపక్కల వాతావరణం అన్ని ఇక్కడ ఎలా ఉన్నాయి చూసారా. ప్రతిదీ కూడా ఇక్కడ హౌసే, బోటే హౌస్. వాళ్ళ వ్యాపారం, వాళ్ళ జీవన విధానం అంతా కూడా ఇదేనండి. టోటల్ గా చూసారు హౌసులన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా రెంట్కి ఇస్తారు. వాళ్ళ హౌసులు వేరేగా ఉంటాయి. ఇవన్నీ కూడా రెంట్ కోసం ఉంచారు అనమాట. మనం ఏ రాష్ట్రం నుంచి వచ్చినా సరే ఇక్కడికి మినిమం తక్కువ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కంప్లీట్ గా బార్గింగ్ కూడా చేస్తారు. ఇక్కడ చాలా మంది వచ్చి డిమాండ్ చేస్తారు. 3000 అంటారు, 5000 అంటారు. మేము 4 ఉన్న మా ఫ్రెండ్స్, మేము 2 ఉన్నాం. ఇంకో ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు చూసారుగా రెడీ అవుతున్నారు. నలుగురికి కలిపి ఓన్లీ కేవలం 1000 రూపీస్, 1000 రూపాయలకి మేము మాట్లాడామండి. చూసారుగా రాజు రాణి గారు ఉన్నారు. కాశ్మీర్ రాజు, కాశ్మీర్ రాణి. ఇలా మా మిస్సెస్ ని రెడీ చేస్తున్నారండి దాల్ లేక్ లో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా సరదాగా ఈ డ్రెస్ వేసుకుని ఇలా ఫోటోలు దిగుతారు. దానికోసం వాళ్ళు స్పెషల్ గా రేట్ తీసుకుంటారు. వాళ్ళు మనకి ఫోటో ఇస్తారు. కపుల్కి విడిగా, సింగిల్ గా విడిగా డబ్బులు తీసుకుంటారు. సో రకరకాల డ్రెస్సులు ఉంటాయి. అందులో మనం సెలెక్ట్ చేసుకుని దిగొచ్చు. చాలా బాగుంటది. చూడండి మా మిస్సెస్ కూడా రెడీ అవుతున్నారు. ఇలా మేము వేసుకున్న ఈ బట్టలు కాశ్మీర్ ప్రజల సాంప్రదాయక దుస్తులండి. దాల్ లేక్ మధ్యలోనే ఇలా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ అన్ని ఉంటాయండి. ఇది మా అన్నయ్య అన్నమాట. మా అన్నయ్యకి డ్రెస్సెస్ రెడీ చేస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. ఇది చూడన్నయ్య, చూడండి ఎంత బాగుందో. మా అన్నయ్యకి ఇలా ఎంత బాగుంది డ్రెస్. ఇది కూల్ డ్రింక్స్, జ్యూస్, ఫాస్ట్ ఫుడ్ మొత్తం అన్ని ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే అది నడిచే హోటల్. అది
మొత్తం ఆల్ వెరైటీస్ ఉన్నాయి. మనం కావాలనుకుంటే దాని దగ్గరికి వెళ్ళి మన బోట్ లో నుండి మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇస్తారన్నమాట. చూసారుగా మొత్తం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అది నడిచే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నీటి మీద అన్ని రకాల ఫ్రూట్స్ తో కలిపి ఫ్రూట్ సలాడ్ తో ఇలా మనకి పొడ మీద తీసుకొస్తారండి. ప్లేట్ వచ్చి 100-200 అలా తీసుకుంటారు. ఇలా షికారా చేసేవాళ్ళు ఇలా ఫ్రూట్ సలాడ్లు తింటూ, టీ తాగుతూ, స్నాక్స్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ ఫ్రూట్ సలాడ్ బోట్ చూస్తూ ఉండగానే ఇంకో బోట్ వచ్చిందండి. తాతయ్య గారు కాశ్మీర్ లో విరివిగా లభించే కుంకుమ పువ్వు అండి. బాక్స్ వచ్చి 500 రూపాయలు చెప్తున్నారు. బేరం ఆడుకుంటే 300 రూపాయలు కూడా దొరుకుతుంది. కానీ ఒరిజినల్ కుంకుమ పువ్వు అండి అది. మన భారతదేశంలో ఎక్కువ శాతం 90% కుంకుమ పువ్వు దొరికేది కాశ్మీర్ లోనేనండి. సో కాశ్మీర్ లో ఒరిజినల్ కుంకుమ పువ్వు తక్కువ రేటుకే మనకు దొరుకుతారండి. ఇలా చూసారు కదా, ఇలా రకరకాల చెక్కతో చేసిన కాశ్మీరీ చెక్కతో చేసిన వస్తువులంట. మన ఎట్లా మొత్తం మార్కెట్ అంతా ఇందులోనే. ఏం కావాలంటే మన దగ్గరికి వస్తా ఉంటారు. ఇలా మనం ఈ బోటు మీద షికార్ చేస్తూ ఉంటే రకరకాల పడవల వాళ్ళు వస్తూ ఉంటారండి. రకరకాల వస్తువులతో, రకరకాల ఐటమ్స్ తో ఇలా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. చాలా సరదాగా సాగుతూ ఉంటది. దాల్లే కొంచెం చూస్తూ, ఇలా షాపింగ్లు చేస్తూ, ఏదైనా లైట్ గా తింటూ, టీ తాగుతూ ఆ ప్రయాణం మనం జీవితంలో మర్చిపోలేము. ఈ సరస్సులో ఓల్డ్ మార్కెట్ అని, మీనా మార్కెట్ అని ఇలా రకరకాల మార్కెట్ల పేరుతోనే ఉంటాయండి. మొత్తం మార్కెట్ అంతా కూడా నీటి మీదే ఉంటుంది. ఎక్కువ శాతం మన భారతీయులు కాకుండా నేను చూస్తుండగా ఈ పడవల్లో విదేశీయులు కూడా చాలా మంది ఉన్నారండి. భారతదేశం అనగానే ఫస్ట్ కాశ్మీర్ గుర్తుకొస్తుంది వాళ్ళందరికీ. కాశ్మీర్ రాగానే ఇలా దాల్లేకి వస్తారండి. ఇలా షికారా రైడ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ శీతాకాలం 3-4 నెలలు మంచుతో గడ్డగట్టిపోతాయి కాబట్టి వాళ్ళకి ఆదాయం ఉండదండి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండి హ్యాండ్ వర్క్ వస్తువులు చేస్తూ ఉంటారు. ఇలా చెక్కతో చేసిన వస్తువులు, శాలువాలు, రగ్గులు, మనం వేసుకునే జర్కిన్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మేము కొనుక్కున్న షాపింగ్ లో ఎక్కువ జర్కిన్స్ కొనుక్కున్నామండి. అవి ఎక్కువ ర్యాపిడ్ హెయిర్ తో చేసినవండి. అవి చాలా స్మూత్ గా చాలా బాగున్నాయి. ఈ సరస్సు మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని వెజిటబుల్ విలేజ్ అంటారంటండి. ఇక్కడే కూరగాయలు అవన్నీ కూడా పండిస్తారంట. శ్రీనగర్ అనేది చాలా పెద్ద సిటీ అండి. ఈ సిటీ అంతా కూడా ఈ దాల్ లేక్ విస్తరించి ఉంటుంది. సిటీ మధ్యలోంచి నడిబొడ్డులోంచి ఈ దాల్ లేక్ అంతా ఉంటుందండి. సో వాళ్ళ వ్యాపారం అంతా కూడా ఈ దాల్ లేక్ తోనే అనుబంధం అయి ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బజార్ ని మీనా బజార్ అంటారండి. ఎక్కువ ఇక్కడ అన్ని కూడా బట్టలు ఉంటాయి. రగ్గులు, బట్టలు, చలికోట్లు ఇక్కడ ఫేమస్ మాట. ఇలా మేము దారి పొడుగునా కూడా పడవ ప్రయాణం చేస్తూ దారిలో దిగటం, ఏదో ఒక షాప్కి వెళ్ళటం, అక్కడ చూడటం, మళ్ళీ పడవెక్కటం ఇలా చేస్తున్నాం. ఇప్పుడు మేము ఒక బట్టల షాపులోకి వెళ్తున్నాం దారి మధ్యలో. ఇది కూడా కంప్లీట్ గా సరస్సు మధ్యలో ఉంది ఈ షాపులన్నీ కూడా. ఇలా సరదాగా షికార్ చేస్తున్నాం అండి. ఈ దాల్ లేక్ లో ఎప్పటి నుంచో నాకు ఉన్న కోరికని ఈ రోజు నాకు తీరింది. ఇలా సరదాగా ఈ దాల్ లేక్ లో వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఈ వాతావరణాన్ని, ఈ చల్లదనాన్ని, ఈ కాశ్మీర్ అందాలని, ఈ కాశ్మీరీ బోటింగ్ ని చూసారుగా అలా వెళ్తున్నావు. వీటిని చూసిన మన దగ్గరికి వచ్చి పట్టుకొచ్చి ఇస్తున్నారు అన్నమాట. ఒక రకంగా అది కేరళలో కూడా ఇలా ఉండదు. కేరళలో అంటారు బోటింగ్ అని, అక్కడ కూడా ఇలా ఉంటుందండి. కేవలం ఈ కాశ్మీరు దాల్ లేక్ లోనే ఉంటుంది. కాశ్మీరు అంటేనే దాల్ లేక్. ఎస్పెషలీ జమ్మూ కాశ్మీర్ అనగానే ఫస్ట్ చూడాల్సింది ఏదైనా ఉందంటే కేవలం ఈ దాల్ లేకేనండి. చూసారు కదా, ఇల్లు, హౌసులు, సందులు అన్ని కూడా మొత్తం నదిలోనే, ఈ దాల్ లేక్ లోనే A to Z కంప్లీట్ గా అన్నమాట. ఇక అది మనం ఎంతసేపు ఉన్నా బయటికి రాలేం. ఈ లోపల కూర్చున్నాం అంటే బయట చూసారుగా ఎలా వెళ్తున్నారు ఫ్యామిలీస్, ఎంజాయ్ చేస్తున్నారు సరదాగా. ఆవిడ సిగరెట్ కూడా కాలుతున్నారు చూసారా అలాగా. లేడీస్ కూడా సిగరెట్ కాల్ చేస్తున్నారు. నీకు ఏం చేస్తాను చెప్పండి. ఇంకా దాల్ లేక్ మార్కెట్ లో బట్టల షాప్ చూసారా, మొత్తం అన్ని రకాల డ్రెస్, కాశ్మీరీ డ్రెస్ అన్ని కూడా ఉన్నాయి. అది కూడా కంప్లీట్ గా బోటేనండి. అది కూడా నీటి మీద ఉన్న బోటు మీదే కట్టారు. అది చెక్కలతో కట్టారన్నమాట. సో అక్కడ రకరకాల వస్తువులు ఉంటాయి కదా. మేము వెళ్ళిన ఈ షాప్ కి అయితే కంప్లీట్ గా చెక్కతో చేసిన రకరకాల వస్తువులు ఉన్నాయండి. ఎక్కువ శాతం ఇక్కడ ఈ వస్తువులన్నీ కూడా వాల్నట్ చెట్టు ఉంటుంది కదండి, వాల్నట్, ఆ చెక్కతో చేసిన వస్తువులు అన్ని కూడా బాగా ఖరీదుగా ఉన్నాయండి. దేన్ని చూసినా, దేన్ని ముట్టుకున్నా 10,000, 20,000, ₹1,00,000 అని చెప్తున్నారు. ఎక్కువ మంది విదేశీయులు వస్తారు కదండి, వాళ్ళు డబ్బులు లెక్క చేయరు. కాబట్టి 50,000, ₹1,00,000 అన్నా కూడా ఈజీగా కొనుక్కుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ బొమ్మలు, ఈ వస్తువులన్నీ కూడా మనం తింటాం కదండి, వాల్నట్,
ఆ చెక్కతో చేసినవి అన్నటండి. ఒక రకంగా మంచి స్మెల్ కూడా వస్తుంది. మనకు ఈ గంధం చెట్టు ఉంటుంది చూసారా, ఆ టైప్ లో స్మెల్ వస్తుందండి. కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. మీరు చూడబోయే ఈ చెక్కతో చేసిన చెస్ బోర్డ్ ఉంది కదండి, ఇది 1,20,000 చెప్పాడండి. అందులోని బొమ్మలనేవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. చాలా బాగా చెక్కారు. మంచి స్మెల్ వస్తుంది. కంప్లీట్ గా వాల్నట్ తో చేసిందంటండి ఇది కూడా. బహుశా చాలా కాస్ట్లీ. కిतना है भैया चेस చెస్ బోర్డ్? కిतना बोर्ड और ये पीसेस बोर्ड और पीसेस टोटल? ये 1,00,000 पीसेस है। 1,00,000 टोटल ये बोर्ड और चेस 20,000 1,20,000. क्या वुड? वॉलनट वुड। వాల్నట్ వుడ్. ఓకే ఓకే. అసలు అత్యంత ఖరీదైన ఆట చెస్ ఏదైనా ఉందంటే ఇది అనుకోవాలి. 1,20,000 చెక్క బోర్డు తోటి ఆట అంటే మాటలు కాదుగా. పూర్వం రాజులు ఆడేవాళ్ళేమోనండి ఇలాగా, అలాంటి చెక్క బోర్డుల మీద చెస్ చదరంగాలు. ఏనుగు చూసారు ఎంత బాగుందో, అద్భుతం. కంప్లీట్ వుడ్తో చేశారు. చాలా ముట్టుకుంటే దీని యొక్క స్మూత్నెస్ కానీ చాలా బాగుంది, అద్భుతం. అసలు ఏనుగా, ఇది ఏనుగా ఒరిజినల్ గా చాలా కష్టపడి చెక్కారు. చాలా బాగుంది. చేసినారన్నమాట కదా, ఇది చాలా బాగుందన్నమాట. మీకు చిన్న సర్ప్రైజ్ చెప్పనండి. ఇప్పుడు సమయం అక్కడ కేవలం 8:30 మాత్రమే అయింది. రాత్రి 8:30. చూడండి, ఇంకా చీకటి పడలేదు, అలాగే ఉంది. మేమైతే చాలా షాక్ అయ్యాం. రాత్రి 8:30 అయింది, ఇంకా చీకటి పడలేదు ఏంటి? అదే మన ఊర్లో అయితే ఈ పాటికి అందరూ తినేసి పడుకుంటారు కదా. అంటే మనకైతే సాయంత్రం 5:30, 6 అవగానే ఈ పాటికే కొంచెం చీకటి పడిపోతుంది. 8:30 అయినా కూడా ఇంకా చీకటి పడలేదు ఏంటి అనుకున్నాం. చాలా ఆశ్చర్యానికి గురయ్యామండి. తెలుగు సినిమాల కానించి హిందీ సినిమాలు చాలా వరకు కూడా ఈ దాలేక్ లో తీశారండి. మన ఓల్డ్ సినిమాలు అయితే ఎక్కువ శాతం కాశ్మీర్లోనే తీశారు. ఏదైనా ఒక సాంగ్ తీయాలంటే ఫస్ట్ కాశ్మీర్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనకు అనుకూలమైన బడ్జెట్ లోనే తీయచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా రేట్ తక్కువ, లొకేషన్లు బాగుంటాయి. సో అందుకని ఎక్కువ షూటింగ్లు ఇక్కడ కాశ్మీర్ జరుగుతాయి. మధ్యలో కొంతకాలం తీవ్రవాదం వల్ల చాలా వరకు రిస్ట్రిక్టెడ్ గా ఆగిపోయినాయి. కానీ ఇప్పుడు చాలా ఫ్రీగా ఉందండి. అక్కడ టూరిజం చాలా బాగుంది, చాలా సేఫ్ సైడ్. దారిలో ఇలా మేము షాపింగ్ చేస్తూ మ్యాగీ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చామండి. మ్యాగీ నూడిల్స్ చాలా బాగుందండి, చాలా స్పైసీగా సూపర్ గా చేశారు. ఆ సరస్సు మీద ప్రయాణం చేస్తూ అలా మ్యాగీ నూడిల్స్ తింటూ ఆ చల్లచల్లని వాతావరణంలో బాగా ఎంజాయ్ చేశామండి. ఇప్పుడు సమయం 9 అయిందండి రాత్రి. ఇప్పుడు వాళ్ళకి చీకటి పడింది, లైట్లన్నీ వేశారు. చూసారుగా వాతావరణం ఎలా ఉందో, భలే ఉందండి కాశ్మీరు. మేము చేసిన కాశ్మీర్ యాత్రలో ఈ శ్రీనగర్, ఈ దాల్ లేక్ యాత్ర మా జీవితకాలం ఎప్పటికీ మర్చిపోలేమండి. మా మధ్యలో అలా ఒక మధురానుభూతిగా ఉండిపోతుంది. ఈ దాల్ లేక్ లో చేపలు పట్టడం, ఈ షికారా రైడింగ్, ఇలా షాపింగ్లు చేయటం, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళిపోయి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ శ్రీనగర్, ఎక్కడ కాశ్మీర్, ఇవన్నీ కూడా మాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఒక గొప్ప మెమరీస్ గా ఉండిపోయి. సో ఈ వీడియో ముగించే ముందు మాతో పాటు వచ్చిన మా ఇద్దరు ఫ్రెండ్స్, అందులో ఒక అతను హిందీ అతనండి, తెలుగు రాదు. ఆవిడ మాత్రం తెలుగు వచ్చి ఆవిడకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేపితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆయన అనుభవించిన అనుభూతిని మీకు వివరిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. गुड इवनिंग जेंटलमैन, टुडे कमिंग डल लेक। ये कश्मीर का नजारा है। ये नजारा बहुत बेहतरपूर्ण है। बहुत जो एनवायरनमेंट है इसको लुकिंग टू गुड। हम लोग इधर आया है एक फ्लोटिंग गार्डन में, जिसमें सब कुछ शॉप है, वाटर का बनाया, और आदमी लोग आता है, देखता है, एंजॉय करता, इस शॉपिंग में शॉपिंग भी करता है। हम लोग आया, एंजॉय किया, अमरनाथ से आया हमारा साथ और दोस्त मिल गया, बहुत अच्छा लगा। थैंक यू वेरी मच।